హాయ్ అండి. ఒకరి లైఫ్ని చూసి మనం ఎంత నేర్చుకుంటాం? మీరెంత నేర్చుకుంటారు? అసలు ఏదైనా నేర్చుకుంటారా? లేకపోతే అబ్బా, వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో, వాళ్ళు ఎంత బాగున్నారో, మనమేంటి ఇలా ఉన్నాము అని కంపేర్ చేసుకుంటారా? కంపేరే చేసుకుంటాం కదా. మనలో చాలామంది ఒకరి నుంచి ఇన్స్పైర్ అవ్వం, మోటివేట్ అవ్వం, కానీ కంపేర్ మాత్రం శుభ్రంగా చేసుకుంటాం. అది ఏ విషయంలో అయినా సరే. ఒకటండి, ఎవరి లైఫ్లోనూ అసలు బాధలు కష్టాలు లేకుండా ఎవరి లైఫ్ ఉండదు. అందరి లైఫ్లోనూ ఎంతో కొంత బాధలు ఉంటాయి, ఎంతో కొంత కష్టాలు ఉంటాయి. కానీ అవి బయటికి చెప్పినంత మాత్రాన ఆ కష్టాలు ఆ బాధలు తీరిపోతాయని కాదు. కోర్స్ మనకి కావాల్సిన వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే సమ్వాట్ రిలీఫ్ వస్తుంది. కానీ కష్టకాలం ఉన్నంత వరకు ఆ ఫేట్ని కానీ ఆ టైంని కానీ ఎవరు తప్పించలేరు. సో అవి అలాగే ఉంటాయండి. అవి ఉన్నాయని లైఫ్ అంతా మనం ఊరికే బాధపడుతూ వాటిని తలుచుకుంటూ ఉండలేం కదా. సో ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలా ఈజీగా కంపేర్ అయితే చేసుకుంటాం. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారో, లేదంటే ఒక పోస్ట్ చూసో, ఒకళ్ళ పిక్చర్ చూసో, అబ్బా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత బాగా తిరుగుతున్నారు, మనమే ఎక్కడికి లేదు, లేదా వాళ్ళ లైఫ్లో అసలు ఇంచక్క కష్టాలు ఏమీ ఉండవేమో, ఎప్పుడు చూడు హాయిగా హ్యాపీగా ఉంటారు, ఇలాగే అనుకుంటాం. అంతే కదా, మనుషులం కదా, అలాగే ఉంటానండి. కానీ అందులోంచే మనం ఎందుకు ఇలా వెళ్ళకూడదు, మనం ఎందుకు ఇలా ఎక్స్ప్లోర్ అవ్వకూడదు, మనం ఎందుకు ఇలా చేయకూడదు అని ఎందుకు ఆలోచించాం? మనం కూడా ఇలా ఉండాలి కదా, మనం కూడా ఎంతో కొంత హ్యాపీగా ఉండాలి అని ట్రై ఎందుకు చేయం? ఒక పాజిటివ్ది మనం పెడితే ఆ పాజిటివ్ నుంచి మనం కొంతమంది ఇన్స్పైర్ అవుతారనో, లేకపోతే వాళ్ళు ఎంత కొంత నేర్చుకుంటారనే కదా. సో ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూస్తారా? కష్టాలు చెప్పినంత మాత్రాన ఒక కష్టం చెప్తే అది పోదు, ఏమీ రాదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎందులో నుంచైనా మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. రాదు, కుదరదు, అవ్వదు అనుకుంటూనే మనం ఇలా ఎందుకు ఉండకూడదు అని అనుకుని ట్రై చేయాలి. అంతేగాని కంపేర్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇప్పటికీ ఏమీ సాధించలేం. మన లైఫ్ మన చేతిలోనే ఉంది. కష్టం ఉన్నంతసేపు బాధ భరించాలంటే భరించక తప్పదు, కష్టపడాలి అన్నప్పుడు కష్టపడక తప్పదు, సుఖపడాలి అంటే సుఖపడక తప్పదు, సంతోషపడాలి అంటే సంతోషపడక తప్పదు. కష్టాలు చెప్పేసి ఏదేదో అయ్యో అనేదానికన్నా ఆ కష్టం నుంచి బయటికి ఎలా పడాలి అనే ఆలోచనతో ఒక పాజిటివ్ మైండ్తో వెళ్ళామనుకోండి, అంత మంచిగానే ఉంటుంది. సో ఇప్పటి నుంచి కంపేర్ చేసుకోవడం మానేసి హాయిగా మనం ఎంత ఇన్స్పైర్ అవుతున్నాం, ఎంత మోటివేట్ అవుతున్నాం, మనం ఎంత ట్రై చేస్తున్నాం, మనం ఎంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాం అనే దాని మీద ఫోకస్ చేసుకుందాం. సో అదే మిగతా వాళ్ళకి కూడా అదే స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు బాధలు చెప్పేవాళ్ళం, కొంచెం కష్టాల నుంచి మన హ్యాపీ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మనం కూడా హ్యాపీగా ఉండాలనే థాట్ అందరిలోనే వస్తుంది. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టా రాంగా? మీరు ఆలోచించి చెప్పండి.